ఆయన ఎట్లా ఉందన్న మన పుష్పరాజ్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది అన్నా బాగుందన్నా, సూపర్ గా ఉంది. సో అది ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు పుష్ప అంటే అప్పుడు దాకా తగ్గేదల పుష్పరాజ్ అనేటోడు ఇప్పుడు ఆ ట్రైలర్ లో చూస్తే ఒక మాట అన్నాడు, పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నాడు. సో అది గాని ఫైటింగ్ గానీ, ఆ జంపింగ్ లో గానీ, ఒక వెహికల్ నుంచి ఇంకొక వెహికల్ కి జంపింగ్ గానీ, ఫైట్ సీన్ గానీ, తర్వాత ఆ గొడ్డేలు అనేది కామన్. గొడ్డేలు పట్టుకుని అదేంటి ఫస్ట్ పార్ట్ లో బాగానే తీశాడు. సో అదే గొడ్డెలు సెంటిమెంట్ గా రెండో పార్ట్ కూడా సూపర్ గా అవుతుందండి. సో శ్రీలీల ఇంకొక పాట, మన ఫస్ట్ పార్ట్ లో సమంత మాదిరి శ్రీలీలది కూడా ఒక పాట ఉన్నట్టుంది ఐటమ్ సాంగ్. సో ఐటమ్ సాంగ్ కూడా బాగానే ఉంటది. ఒక క్లిప్ చూపించాడు, సో మొత్తం చూపించలేదు. 2.5 ఓన్లీ ట్రైలర్ ఉందంటే సినిమా 3 hours ఉంటది, బ్లాక్ బస్టర్ అవుతుందండి, ఇందులో నో డౌట్. సో జగపతి బాబు గారు లాంటి కొత్త క్యారెక్టర్లు యాడ్ అయినాయి, హై లెవెల్ ఇంకా పెరిగిందంటారా హైప్? ఇప్పుడు జగపతి బాబు దానిలో ట్రైలర్ లో కనిపించలేదు, ఫస్ట్ లో ఓకే ఓకే సరే సారీ, ఇది కట్ చేసుకోండి. జగపతి బాబు కనిపించాడు, సో ఇంకా బాగుంటది. సో ఆయన కూడా ఒక మంచి నటుడు కదండి, సో బాగుంటది, సూపర్ హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? సో నేను ఒక మెగా అభిమానిగా, పొలిటికల్ అభిమాని, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా సినిమా సూపర్ హిట్ కావాలి. ఎలాంటి గొడవలున్నా ఒక సినిమా ఫ్యాన్ గా, ఒక సినిమా అభిమానిగా అది సూపర్ హిట్ కావాలి. పుష్ప 2 అనేది సూపర్ హిట్ అవుతుందండి. ఇక్కడ కాదండి, తెలుగు స్టేట్ లో, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదండి, అక్కడ నార్త్ ఇండియాలో కొట్టుకొని వస్తున్నారు. పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుంది, మైండ్ కిరాక్ ఎక్కించుకుంటున్నారు. ఇక్కడన్నా తక్కువ యావరేజ్, సో నార్త్ ఇండియాలో ఆడుతుందండి. పుష్ప 2 సక్సెస్ అవుతుందండి. ఓకే.